దీనికి సంబంధించింది ఎవరెవరు చెప్తారు స్టూపిడ్స్ బాగా చెప్తూ ఇంకా నువ్వు భరించాలి వెట్టి చాకరీ చేయాలట సింగర్స్. అది వేరే క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి చెప్తాను దాని గురించి. ఓకేనా? ఇక్కడ మట్టుకు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే వీళ్ళ మీద పోక్సో కేసు వేయాలి. అదేంటప్పుడు టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్. నిజంగా చేయాలనుకుంటే ప్రోగ్రాము నెహాక్ అక్కడ చేసింది, అలా చేయండి. అక్కడ ఈ గొడవలు ఏమి లేవు, చిన్నపిల్లలు కదా. ఇప్పుడు ఏమో వాళ్ళు కూడా అడిగారు, వాళ్ళ డ్రెస్లు అన్నీ కూడా గివెన్ బై దెమ్ 3 months వాళ్ళకి ట్రైనింగ్ ఇన్ ముంబై. మంచి బడ్జెట్ అలా పెట్టుకో. అదే కానీ అడుగు తింటూ ప్రొడక్షన్ చేసి ముగ్గురు జడ్జిలకి డబ్బులు ఇచ్చేసి మిగతా ఎన్ని మటుకు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఏంటి ఆ ప్రొడక్షన్? అది వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ దట్? ఆడు ఎవడలాగా మాట్లాడుతూ ఉంటాడు తొట్టు నాకొట్టుకు. ఎలా ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళు, ప్రొడక్షన్ మేనేజర్లు? ఇదేంటిది ఈ డ్రెస్సులు వచ్చేబట్టి ఫుల్గానే చుడిదారులేనా బాగా రావాలి ఆ టైప్లో అంటే ఏమర్థం అర్థమవుతుంది. ఈ రోజుల్లో 13 ఏళ్ళ అమ్మాయికి 14 ఏళ్ళ అమ్మాయికి ఏం చెప్పక్కలేదు, మొత్తం తెలుసు అమ్మాయికి.